నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేస్తున్నా అనుకోవద్దు. నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేయలేదు. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా పెళ్ళి అయిపోయింది. అదే పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్లి కూతురు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరినో ప్రేమించిందంట. ఇంట్లో వాళ్ళకి నచ్చక నన్ను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. నేనేమో నా పెళ్ళాం అనుకొని ఊహించేసుకొని తన చెయ్యి పట్టేసుకున్నా. తనకి ముద్దు పెట్టించి అంతా మంచిగానే ఉందన్నావు కదా. షో చేయాలి కదా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అని అడిగితే అద్భుతంగా ఉన్నానని అబద్ధం చెప్పడం తప్ప ఏం చేస్తా నేను? షో అప్పుడేమో నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో ఈ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమోలే, నేను రమ్మనగానే నువ్వు వచ్చుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళకుండా అయిపోయి ఉంటే అప్పుడు నేను ఏడిచినట్టు ఇంకోటి ఏడుస్తూ కూర్చునేవాడు. అప్పుడు నువ్వు చేసింది రైటో ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది తప్పో, లేదా ఇప్పుడు నువ్వు చేసింది రైటో ఆ అమ్మాయి చేసింది తప్పో నాకేం అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఇప్పుడు ఈ రెండు స్టోరీల్లో సఫర్ అయింది మాత్రం నేనే. ఈ రెండు స్టోరీలో సఫర్ అయింది మాత్రం నేనే. కాబట్టి మీరే నాకు సారీ చెప్పాలి. నాకు సారీ చెప్పాలి. బావగారు, అర్జున్ అర్జున్ సారీ. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో ఇంకెవరైనా ఉండుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. మీరు మంచోళ్ళు కాబట్టి. మంచోళ్ళని నేను చెప్పినా మీకు, మంచోళ్ళని నేను చెప్పినా మీకు ఏం జపం చేసుకునేటో అనిపిస్తున్నా? మెడ మాల అనిపిస్తుందా మీకు? నేను మంచోడిని కాదు. నాకు కూడా కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది ఈరోజు. కాదు, నీకు ముందే తెలుసు కదా మీ అక్కకి నేను అంటే ఇష్టం లేదని. అందుకేనా నువ్వు చాటింగ్ చేసినావు నాతో? మరి ఎందుకు అడిగినావు? నీకు ఏ ఊరు ఇష్టం నా బొంగిష్టం అని ఎందుకు అడిగినావు? బొమ్మ ఒక్కటే కదా మీ అక్కది. కథ మొత్తం నీది నాదే కదా నడిచింది మధ్యలో. నువ్వు చేసుకుందాం అనుకున్నావు పెళ్లి నన్ను? నువ్వు చేసుకుంటావు. చెప్పు. పర్మిషన్ దొరికిందా? లేదు. మరి ఎలా ఏముంది? పర్మిషన్ పాస్ వచ్చేదాకా ఆగాలి ఇప్పుడు. ఓకే, మైండ్ లో ఏం పెట్టుకోకుండా అమ్మాయితో బాగా మాట్లాడుతున్నావా? ఏముంది పెట్టుకోవడానికి మైండ్లా? అయినా నువ్వు నాకేమి ఇప్పుడు మోటివేషన్ క్లాసులు బీకాల్సిన అవసరం లేదు. మేము బాగానే ఉన్నాం. నువ్వు ఊహించినంత క్లోజ్గా ఉన్నాం చాలా. అయితే హ్యాపీగా. నా గురించి ఏమైనా చెప్పావా? లేదు, చెప్పలేదు, చెప్పను. అయినా ఏముంది చెప్పడానికి? నీది నాది జోధా అక్బర్ అంత క్లోజ్ లవ్ స్టోరీ అనుకున్నావా? అరే అరే, అలవాట్లు ఏం లేవని చెప్పారు. శ్రీరామచంద్రుడు అని అన్నారు. ఇదొక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? మందు కూడా కొడతారా? డ్రగ్స్, అమ్మాయిలు, అది అంత హడావిడి చేయకు. ఇంకేం లేవు, ఇది ఒక్కటే. అది కూడా నీ వల్ల. నేనేం చేశాను?
కాబోయే మొగుడు పిల్ల మాట్లాడుకునే మాటలు అసలు అట్లనొచ్చా? నువ్వు నీ డ్రామాలు మళ్ళీ సిగ్గు లేకుండా. బావగారితో ఆ మాత్రం వెటకారం ఆడకపోతే ఇంకా మరదలు పోస్ట్ ఎందుకు? అయినా ఎన్ని సారీలు చెప్పాలి? కాబోయే పిల్లంతో దెబ్బలు తింటే పెళ్లికి ముందు ఎంత గలీజ్గా ఉంటది తెలుసా నీకు అసలు? నీతో మాట్లాడి వేసి సారీ 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 చెప్పా కదా. కాదు, చూడు చూడు ఈ లైన్ నుంచి చూసావా? ప్రేమ, పెళ్లి, అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, ఇవన్నీ నా లైఫ్ లో డెలికేట్ టాపిక్లు. ఇంచు తేడా వచ్చిన కిలోమీటర్ కంప్ అయిపోద్ది. నా జాతకమే అంతా. ఈ పక్కనే ఇంకో లైన్ నుంచి చూడు, ఇది ఎదవని చేసే లైన్ అంట. చూసినా ఎక్స్ప్రెస్ లా ఎట్లా పోతుందో? అయినా మీ అక్క ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. పెళ్ళైనాక మాట్లాడతా లేదా కళ్ళతో కాపురం చేసుకుంటా కూర్చోవాలా? సారీ, మా అక్కతో మాట్లాడించాలి అంతే కదా. మీటింగ్ ఏర్పాటు చేయాలి అంతే కదా. ప్రైవేట్ స్పేస్ కావాలి అంతే కదా. నేనున్నా. ఇది ఫిక్స్ అయిపోండి. మీ జాతకం సెట్ చేసే బాధ్యత నాది. డన్.